హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఇయ్యాలో కూడా పొద్దు నుంచి వరకు ఇప్పటిదాకా వర్షం పడదు నాన్ స్టాప్. బయటకు వెళ్దామంటే అసలు సుమారు పట్టలేదు. దగ్గర దగ్గర టైం వచ్చేసి 7 అవుతుంది. నేను షాప్లో ఉన్నా. కంపల్సరీ మనకు కంటెంట్ కావాలి కాబట్టి ఏమన్నా తీద్దామన్నా అసలు సుమారు పట్టలేదు. ఇలా చూడండి, మంచి మొత్తం అందరం వట్టిగా ఊకున్నాం. అయితే ఇక మనోళ్ళు ఎందుకంటే కొంచెం వర్క్ చేసిన ఉండే టైర్ పంక్చర్ అయిందని చెప్పి ఇక చిన్న ఏమైనా స్నాక్స్ తిందామని చెప్పి అంటే బయట ఫుడ్ వద్దరు బాబా ఆయిల్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంట్లో పాస్తా వేద్దామని ఫిక్స్ అయినాం. చూసేయండి, పాస్తా వేసుకొని తింటాం, ఎట్లుండో చూడండి. ఇప్పుడు ఇంటికి వచ్చినా కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకున్నా. పాస్తా, స్ప్రింగ్ పాస్తా, టమాటో, ఆనియన్స్, మిర్చి, ఇంకా మాల్ మసాలా ఉన్నాయి. ప్రిపేర్ అవుతాం. ఫస్ట్ గరం గరం వాటర్ని అయితే మంచిగా వేడి చేసి కొంచెం ఉప్పు వేయాలి. ఇక మాగే టైంలో ఈ పాస్తా వేస్తే మంచిగా ఉడికినాక కొంచెం నూనె పోసుకోవాలి. ముందు పోసుకుని నడుస్తుంది. పోయి నూనె ఎక్కువ. ఫ్రెండ్స్, పాస్తా వచ్చేసి వెజ్. ఇది ఆల్మోస్ట్ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు అయితే టిఫిన్లా కానీ నైట్ డిన్నర్లా తీసుకుంటారు. వాటర్ అయితే వేడైనాక వేద్దాం, ఓకేనా? వాటర్ అయితే చూడండి మంచిగా మాగుతున్నాయి. ఈ టైంలో మనం పాస్తా ఇన్వెస్ట్ చేయాలి. మంచిగా 2-3 మినిట్స్ వేడి వాటర్లో వేస్తే మంచిగా మెత్త అయిపోతాయి. అంత చిన్న టైప్ ఫస్ట్ గట్టిగా ఉంటాయి. ఇక వేడి వాటర్లో స్మూత్ అవుతాయి. తర్వాత ఇక ఫ్రై చేసుకుని తినేయాలి. చూడండి, మంచిగా ఉడికినాయి. వీటిని మంచిగా వడబోసి ఫ్రై చేసుకొని తినేసేయాలి. ఫ్రై చేద్దాం. ఏమైనా పోసుకున్నాం. తర్వాత నూనె కొంచెం కొన్న తర్వాత ఉల్లిపాయ, మిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్, ఫ్రెండ్స్, మన ఆనియన్స్ వచ్చేసి కొంచెం కలర్ వచ్చేదాకా ఉడికించాలి. ఫ్రై చేయాలి. ఆ తర్వాత టమాటాలు వేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఆనియన్స్ అయితే మంచిగా కొంచెం ఫ్రై అయినాయి. ఈ టైంలో టమాటాలు కూడా వేసేయాలి. మనం కొంచెం తీసుకున్నాం కాబట్టి టమాటాలు కొన్ని ఉన్నాయి. ధర్మానం చేస్తున్నాం. పొద్దున్నకి వర్షం పడుతుంది చూడండి సార్. ఇప్పటికి కూడా ఇంకా కింద పచ్చని ఉంది చూడండి. ఫ్రెండ్స్, టమాటా ఉడకాలి. ఇక మనకు తగినంత ఉప్పు అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే ఆల్మోస్ట్ ఉడికినాయి. టమాటాలు కూడా మంచిగా పాస్ వేసుకుందాం. మంచిగా పాస్ వేసి మిక్స్ చేసుకొని మనకు తగినంత మాల్ మసాలాలు, కారం కానీ, ధనియాల పొడి, కొంచెం పసుపు తగినంత వేసుకొని మంచిగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం.
మిక్స్ చేసుకున్నాం, కానీ కొంచెం కారం ఉంటే కొంచెం టేస్ట్కు చేంజ్ అవుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కానీ నైట్ టైంలో ఎక్కువ చేసుకుంటారు. టేస్ట్ కూడా మజా ఉంటుంది. సేమ్ యాస్టీస్ నూడిల్స్ లాగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఆల్మోస్ట్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీదకెళ్ళి మంచిగా కొంచెం కొత్తిమీర తేలుకుందాం. చూడండి కలర్ఫుల్ ఎంత మంచిగా అయిందో, చూసారు కదా, వేరే లెవెల్ కదా. ఇక తిని టేస్ట్ ఎట్లుందో చూసేద్దాం. ఓకేనా, చెప్పేద్దాం. కొత్తిమీర కొంచెం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక టేస్ట్ చేద్దాం. బాగుంది ఒకటి. ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చేద్దాం. చూడడానికైతే వేరే లేవుంది, మంచిగా మసాలా వాసన వస్తుంది. నిజంగా వేరే టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. చూడండి వేరే నిజంగా చెప్తున్నా. స్నాక్స్ కానీ దావత్లకు కానీ నాకు తెలిసి ఆల్మోస్ట్ పాటలకు అంటే మనం డ్రింక్ చేస్తారు కదా బాయ్స్, వాళ్ళకు మంచిగా అంచుకైతే మస్తు ఉంటుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసిరా ఇక మొత్తం తినేద్దాం. నిజంగా టేస్ట్ వేరే లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా అవుతుందని. ఓకే ఫ్రెండ్స్, ఇక మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వీడియో. బాయ్.